గాలాగింది ఏంద్రా సూర్యుడు. అన్నా అంటుతోంది, జాగ్రత్త. వెళ్ళాడు నోట్లో చెయ్యెవరు పెట్టమన్నారా? వెళ్ళగానే హాస్పిటల్కి వెళ్ళాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ఇక్కడ భూమారెడ్డి గారు ఇల్లు ఎక్కడండి? భూమారెడ్డి ఏం పను? వాళ్ళ ఇంట్లో పెళ్లికి వచ్చాం. అట్నా ఏమవుతా భూమారెడ్డికే? మేము వెళ్ళకపోతే వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఆగిపోద్ది. నేను చూపిస్తా బా. ఎక్కడ? మీరెక్కడికి? యో ఆగమన్నకి సూర్యుడు కుడిచేలాగైతే చంద్రుడు ఎడం చేయలాగా అని. మీకు కరోనా భయం లేదా? చేతులు కడుక్కోపోతే కరోనా, మా వెనక బాధ లేదు కదా ఏయ్, అన్న. ఇంతకీ మీ చేతులు ఎలా పోయాయి సార్? నేను చెప్తా మా అన్న రోజుకి 3 చేతులు 6 కాళ్ళు నరికే రోజులవే. ఓ దినాన పగవని కోసం ఎర్ర కాలవ గుట్టల్లో మేము కాపుగాస్తాండాం. అప్పట్లో అన్న రఘుబాబు లెక్కనుండేటోడు. అన్నకు క్రికెట్ అంటే పిచ్చి. ఎప్పటికైనా మా ఊరి జాతర పోటీల్లో ఆడి గెలిచాలని మా అన్న కోరిక. ఆట రసవత్తరంగా జరగతాంది. అన్న కన్నార్పకుండా చూస్తాండాడు. బండి దగ్గర పడినాయి. పగొడుస్తాడు. పగొడుస్తానంటే ఆట చూడమంటావేందన్నా? ఏంది మనం ఇక్కడ మాటేసినావని తెలిసిపోయిందన్న నాయలకి. ఏంద్రా నువ్వు చెప్పేది? పగోనికి మనం ఇక్కడ మాట వేసినామని తెలిసిపోయినదంట. ఎట్లా? చివరి బంతి గాల్లో ఎగిరినది. ఎంత చెప్పినా వినకుండా క్యాచ్ పట్నికి అన్న ధోని మాదిరి గాల్లోకి ఎగిరినాడు. చూస్తే అది బంతి కాదు, బాంబు. పిల్లడు అవుతాడా? లే, అన్న అవిటుడైనాడు. బాంబు దెబ్బ కన్నా మొగమే మారిపోయినది. ఇటు పోనీ. కుద్రవరం రైట్ కుంది. ఇది షార్ట్ కట్టు. బాజిరెడ్డి, వీళ్ళు భూమారెడ్డి ఇంటికి వచ్చినారంట. దిగబెడదాం బా. వీడి దేనికి? రే రామిరెడ్డి, ఏంది డాక్టరు పెద్ద ఆయన నీ మీద గుర్రమంటాడు? ఏంది కథ? అయ్యా నువ్వు చెప్తావా నేను చెప్పాలనా? పెద్ద ఆయన 90 దినాల్లో లేసి గంతులేస్తాడని మాతో పాత కథే మళ్ళీ మళ్ళీ చెప్తాండవా లేదా? మరి ముసలోడు మంచంలోనే పోతాడని ఊర్లో కొత్త కథ చెప్తాండావంటేందిరా? మాట తోలినానయ్యా, క్షమించండి అయ్యా. ఇంకో తూరి అట్ట చేయను. అయ్యకు రోగం తగ్గించమంటే ఊర్లో మందికి మా మీద భయం తగ్గిస్తాండవా? పెద్దగా లేచి తిరిగే వరకు
ఈ కాళ్ళు వదలనయ్యా, వదలను, వదలను. వదలొద్దు. అన్నా ఎవరిని తెచ్చిండానో చూడు. భూమారెడ్డి ఇంటికి పెండ్లికి వచ్చినారంట. అంటే ఇది భూమారెడ్డిలు కాదా? మ్మ్. భూమారెడ్డి బంధువులన ఆ ఇంటికి పెండ్లి కానుక ఏం పంపాలనా అని ఆలోచిస్తాండా. టయానికి తెచ్చినావు రాగమా. పర్లేదు సార్, మేము అడ్రస్ గూగుల్ మ్యాప్ లో చూసుకుంటూ వెళ్ళిపోతాం. తొందరే ఉందప్ప, మా మర్యాదలు చూసిపోదు గాని. ఏంద్రాబాయ్ నీ లొల్లి, పాయింట్కి రా. వామ్మో, మిమ్మల్ని కాదు సార్. ఏళ్ళకి మర్యాదలు చేస్తే మనమే చేస్తుండామని ఆ భూమారెడ్డికి చూడగానే ఎరికైపోవాలా. ఇలాంటి దమ్కేలు మస్తు చూసినాం. చల్తి రండ్రా రేయ్. ఏసేయ్. పెద్ద పూలే బోనులోకి నాటుకోడి దుముకే చూడు. అది ఆటే అవుతుందా లెక్కే తప్పి కోడి కోటే దాటేనా. అయ్యో కోడి దాటే, కోడి దాటే, కోడి దాటే. ఆగండ్రా. వాళ్ళాడికి పోతారు, పెండ్లికేగా. పోనే, ఓనకి ఇందుకు వచ్చేది ఈడికేగా. ఇప్పటికైనా నా మాట వినరా, హైదరాబాద్ వెళ్ళిపోతాం. నువ్వు ఉండరా, జస్ట్ మిస్. ఆల్మోస్ట్ గుడ్ అయిపోయిందిరా.
రాయలసీమ అంటే కత్తులు బాంబులు అంటారు, ఇదేంట్రా ఇంత బోరింగ్ ఉంది? మనకే తడిసిపోయిందంటే కళ్యాణ్ గడ ఎలా ఉన్నాడో. వాడి ఫోన్ కూడా కలవట్లేదు. ఏ చూడు చూడు. పట్టుకురా నా మాట. Destination reach. ఏయ్! ఎవరన్నా వాళ్ళు? తెలీదు మే. పోయి చూద్దాం పా. కళ్యాణ్ రేయ్ కళ్యాణ్ రేయ్ కళ్యాణ్ 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 గారిని కలవాలి. ఎవరబ్బి నువ్వు? కళ్యాణ్ మ్యారియా ఎవరు నువ్వు? ఏ ఏంది కళ్ళు నెత్తికెక్కినాయా? మీదకి వచ్చిండో? నేను గుర్తులేదు కదా, పక్క జరుగు. ఏందబ్బి మా నందిరమ్మని అంటాడో? రేయ్ కళ్యాణ్ పిలవండి రా ఫస్ట్. ఎవరబ్బి నువ్వు? ఏం కావాలి ఇప్పుడు? మ్యారియా ఏంట్రా నిన్ను కూడా బలిచ్చేస్తున్నారా? రిచువల్ మ్యాన్. రేయ్ అసలు మేము వచ్చే దారిలో ఏం జరిగిందో తెలుసా? కంగ్రాచులేషన్స్, ఫైనల్ గా పెళ్ళైపోతుంది నీకు. ఆ? ఏంద్రి అమ్మే నెత్తికి నీరు మందు పెట్టినది? అయినా నువ్వేంటే మా ప్రపంచంలోకి వచ్చి మనుషులతో మాట్లాడుతున్నావు? ఛార్జింగ్ అయిపోయిందిరా, తప్పుకో. రేయ్ ఎవరో వీరారెడ్డి అంటరా, మీ మావ పేరు చెప్పగానే మమ్మల్ని వేసేపోయాడు తెలుసా? వీరారెడ్డి ఎవరు? అది వీరారెడ్డప్ప అప్ప మా చుట్టమేలే, కొంచెం తమాషా చేసినాడు. తమాషా. తమాషానా? వాడు కత్తి సిరితే నా తల కొద్దిలో మిస్ అయి వెనక సొరకాయ తెగి పడిందా? వాళ్ళేదో సొరకాయ కోసుకుంటుంటే మధ్యలో నువ్వేం చేస్తాడు? రేయ్ నమ్మరా, నా కళ్ళతో చూసా, నిజంగారా? నీకెట్లా కండు కనబడవు కదా. ఏయ్ చిల్రా, నువ్వు ఇంకా సమరసింహారెడ్డి కాలంలో ఉన్నావు. ఇది అర్జున్ రెడ్డి టైం బ్రో. వీళ్ళని చూడు, చీమకు కూడా హాని తలపెట్టారు. ఎంత మంచోళ్ళు. మరి అదేంటి? అది బలిచ్చేదానికి కాదు, దానం ఇచ్చేదానికి. ఆ దానవ్ దానవ్ గోదానం లాగా మేదానం అన్నమాట. మేదానం? ఆ. మేదానం ఏంట్రా, మైదానం. మావయ్య, నా ఫ్రెండ్స్ పెళ్లికొచ్చారు. ఆ యమ్మి అన్నీ చెప్పినది, సురుకు పిల్ల. ఆ? మీరంతా వచ్చినందుకు చాలా సంతోషం అప్ప. కసిరెడ్డి, అయ్యా. వీళ్ళని విడుదల కిడిచిరాపో. అట్నయ్యా రండబ్బి. అల్లుడు ఆ? బిన్న రెడీగా. అలాగే మావయ్య. రేయ్ రేయ్ ముందు ఈ కోడ్ని ఫిక్స్ చేయరా, మేము నువ్వు బయలుదేరుతాం. ఫ్రెష్ అయ్యారా? టైం అవుతుంది, రా. రే మ్యారియో, పద.